జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కూర్చో కూర్చో రామలక్ష్మి. రామలక్ష్మి, మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలీదు. నేను కోచ్గా ఎంతోమందిని చూశాను. అందరూ ఆట ఆడతారు, కొందరే ప్రాణం పెట్టి ఆడతారు. అలా ఆడటం మళ్ళీ నేను నీలోనే చూశాను. నీలాంటి మంచి ప్లేయర్ ఆటకి దూరం అవ్వకూడదు. నువ్వు తప్పకుండా ఆడాలి. మీ నాన్నను ఒప్పించే ప్రయత్నం చేయి. లేదు సార్, మా ఇంట్లో ఒప్పుకోరు. ఒప్పించు రామలక్ష్మి. మంచి ప్లేయర్ అయితే లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయి. ఆట మీద నీకెంత ఇష్టమో చెప్పు. ఆట నీ జీవితం కదా. అలాంటప్పుడు నీ జీవితం గురించి నువ్వు నోరు తెరిచి అడగలేవా? మాట్లాడు రామలక్ష్మి, వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. రేపటి నుంచి ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? లంచ్ చేయి. రామలక్ష్మి, ఏంటి ఈ ఫుడ్ తింటున్నావా? మా ఇంట్లో ఇదే ఉంటుంది సార్. చూడు రామలక్ష్మి, హాకీ ప్లేయర్ ఆటే కాదు, డైట్ని కూడా మెయింటైన్ చేయాలి. నా లంచ్ బాక్స్ తీసుకో. అయ్యో వద్దు సార్, మీరు తెచ్చుకున్న లంచ్ బాక్స్ మీరే తినండి. నేను చెప్తున్నాను కదా, తీసుకో. సార్ మరి మీకు? నీ లంచ్ బాక్స్ ఉందిగా, ఇది తీసుకుంటాను. తిను, తీసుకో రామలక్ష్మి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేసి తీరాలంతే. నాన్న ఆపుతావా? ఆపండ్రా. ఈ క్షణంలో నువ్వు కాదు కదా, స్వయంగా మా బావగారు ది గ్రేట్ రఘురామ్ గారు చెప్పినా కూడా నిజం దాగదు. నిజం నిజం చెప్పి తీరాల్సిందే. కబడ్దార్. ఈయనేరి కింద పడ్డాడు వదినా. ఏమండి 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 ఏమైందండి? ఏమండి ఏమండి అన్నయ్య, ఇలా కొట్టవేంటన్నయ్య? పోయారేమో. పోవాలనే. దెబ్బకి మత్తు దిగిపోవాలని కొట్టాను. కారణం ఉండి తాగాడా, కావాలని తాగాడా? తెలీదు. తాగుతాడని తెలుసు కదా.
కారణం తెలీదా? చెప్పు. అలవాట్లేదు కానీ అప్పుడప్పుడు తాగుతారు. పద్మా, భర్త బలహీనతల్ని దాచిపెట్టొచ్చు గాని వ్యసనాలని దాచిపెట్టకూడదు. ఎప్పుడో ఒక్కసారి అన్నయ్య. తప్పు. అసలు తాగి రావడమే తప్పు. నాకు నచ్చదని తెలిసి కూడా నా ముందు నిలుచుని వంకరగా మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. దురలవాట్లకి దగ్గరగా ఉండే వాళ్ళెవ్వరూ నా దగ్గర ఉండడానికి వీల్లేదు. అమ్మా, రేపటి నుంచి ఈ వెంకట్రావు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది కాదురా అన్నయ్య, ఈ రోజుల్లో ఎప్పుడో ఒకసారి తాగని వాళ్ళు ఎవరుంటారన్నయ్య? ఆపు పద్మా. అది కాదన్నయ్య, తప్పు చేస్తే ఇంటల్లుణ్ణి అందరి ముందు కొట్టడం ఏంటన్నయ్య? తప్పు చేస్తే నా దృష్టిలో అందరూ సమానమే, నాతో సహా. అమ్మా, మీ అల్లుడు ఇల్లరిక ఉంటున్నారనే కదా ఈ చులకన భావం? ఆయన్ని పంపించేస్తే నేనెందుకుంటానమ్మా? అలా అయితే నువ్వు కూడా వెళ్ళిపో పద్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.